ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని 25వ అధ్యాయము పదార్థ దోషములు. స్వామి, ఈ మా చిత్తమును చూచారా? ఇది అనేక విషయములందు ఆసక్తి కలిగినదై అట్లు ప్రాప్తించిన దోషములచే ఘోరంగా దహించబడుతోంది. ఈ చిత్తము జీవునకు కలిగించబోయే దుష్ట దశలను గ్రహించిన వారికి ఇక భోగాభిలాష ఏమి ఉంటుంది చెప్పండి? దోషములు, దుఃఖములు, నీచస్థితులు వీటిని గమనించని వారికి మాత్రమే పదార్థ అభిలాష ఉండటం జరుగుతోంది. ఈ పదార్థములలో ఉండే దోషములు వీటిని ఆశ్రయించే వారికి కూడా సంక్రమిస్తున్నాయి. వేప చెట్టును ఆశ్రయించినందుకు పూదీగ కూడా చేదును సంతరించుకుంటుంది కదా. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పదార్థములతో ఏర్పరచుకున్న సంబంధం కారణంగా మేము దుర్బలులమే అవుతున్నాం. ఈ సంసారంలో నిమగ్నమగుటచే పూర్వజన్మల నుండి తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి మంచి కూడా అడుగంటుచున్నది. తండ్రి, మహర్షి, ఈ జగత్ పదార్థములన్నీ ఎండిపోయిన మినప తీగలాగా ఒకనాటికి నిశ్శబ్దంగా విరిగిపోయేవే కదా. విచారించి చూస్తే ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఇవి కలుగజేయగల చింతలు అతి దుర్భరమైనవేనని నాకు అనిపిస్తోంది. అందుచేత ఎట్టి చింతలు దరిచేరనట్టి ఏకాంతమును నేను కోరుకుంటున్నాను. ఈ ఉద్యానవనాలు, ఈ ధనాదులు, ఈ స్త్రీలు నన్ను ఉద్ధరించలేవని, ఉత్తమమైన శాశ్వతమైన ఆనందమును ప్రసాదించలేవని నేను గ్రహించాను. నా మనస్సు ఇప్పుడు శాంతిని మాత్రమే పొందాలని కోరుకుంటోంది. కానీ పదార్థ చింతన, తృష్ణ త్యజించటం సులువైన విషయం కాదని అనిపిస్తోంది. ఈ పదార్థములందలి దోషము గ్రహించినప్పటికీ వీటిని జయించి వేయటం జ్ఞానదృష్టి, ఉత్తమ ప్రయత్నము ఉన్నవారికే సాధ్యమేమో. నా చిత్తము చాంచల్యము కలిగి ఉన్నంత వరకు నన్ను రక్షించేవారు ఎవరు? నేను ఎట్లు శాంతిని పొందాలి? నేను ఇప్పుడు జీవితమును కోరుకోవటం లేదు, మృతిని కూడా కోరుకోవటం. ఏది ఎట్లో అది అట్లే ఉండుగాక. నిశ్చింతుడనై ఏమీయూ కోరుకోక, ఆసక్తి కలిగి ఉండక ఇట్లే ఉండదలిచాను. ఈ రాజ్యములతో, భోగములతో, ధనములతో, ప్రయత్నములతో నాకు పని లేదు. వీటన్నిటి మూల కారణం అహంకారమే కదా. అట్టి అహంకారమే త్యజించి వేయదలుచుకున్న నాకు వీటితో ఏం పని చెప్పండి? లెక్కింప అలవి కానంత సంఖ్యలో జీవులు ఈ భూమిపైకి వస్తున్నారు. కానీ ఏం లాభం? వారిలో అత్యధికుల యొక్క ఇంద్రియ గ్రంథులు పూర్వజన్మ వ్యవహారముల ప్రభావములు, పునఃజన్మ పరంపరలు అనే దిశల వైపుకే ఎక్కుపెట్టబడి ఉంటున్నాయి. అట్టి పునర్జన్మ సంస్కారములు అనేక చిక్కుముడులను విడదీయుటకు ప్రయత్నించువారు మాత్రమే ధన్యులు. వారు మాత్రమే ప్రశంసాపాత్రులు. ఏనుగు సమూహం నిష్కర్షగా తమ పాదములచే తామర తోండ్లను త్రెంచివేస్తున్నట్లు అనేక తెలిసి తెలియని వాంఛల సమూహముచే మా మనస్సులు హింసించబడుచున్నాయి. కాబట్టి ఈ శరీరంలో శక్తియుక్తులు ఉండగానే నిర్మలమైన బుద్ధియోగంతో మనస్సులకు చికిత్స చేసుకోకపోతే ఇంకా ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ వీలవుతుంది చెప్పండి? విషం విషయ వైషమ్యం న విషం విషముచ్యతే, జన్మాంతరఘ్నా విషయ ఏకదేహహరం విషం. తండ్రి, విషం నిజానికి విషం కాదు, విషయములే నిజమైన విషం. ఎందుకంటారా? విషము మహా అయితే ఒక్క శరీరాన్ని మాత్రమే హరించగలదు. మరి విషయములో జన్మ జన్మాంతరాలుగా ముక్తికి అడ్డుగా నిలిచి వందల వేల సార్లు మా ప్రాణములు తోడివేయగలవు. స్వామి, ఇప్పుడు యజ్ఞచేతసుల గురించి చెప్తాను. ఇదంతా ఇట్లా ఉన్నప్పటికీ ఈ జనులలో కొందరు మహాత్ములకు జ్ఞానులు మాత్రం సర్వదా ఈ దృశ్యముచే, ఈ ఇంద్రియములచే, ఈ జీవిత సంఘటనలచే ఏమాత్రం విచలితులు కాక అచంచల మనస్కులై ఉంటున్నారు. నా సుఖాని, నా దుఃఖాని, నా మిత్రాని, నా బాంధవాహ, నా జీవితం, నా మరణం బంధాయజ్ఞస్య చేతస. జ్ఞానదృష్టి కలవారి విషయములో ఈ సుఖదుఖములు కానీ, ఈ బంధుమిత్రులు కానీ, ఈ జీవన్మరణములు కానీ ఏ మాత్రం బంధకారణములు కాలేకపోతున్నాయి. కార్యకారణ
తత్వజ్ఞుడవగు ఓ మహాత్మా విశ్వామిత్ర మహర్షి, మీ పాదములు స్పృశించి అర్థిస్తున్నాను. తత్వజ్ఞానమును పొంది మేము ఈ భయ శోకముల నుండి విడివడు మార్గమేదైనా ఉన్నదా? ఉంటే అది మాకు ఉపదేశించండి. ఈ అజ్ఞాన అరణ్యంలో మేము చిక్కుకున్నాం. ఇది అనేక వాసనా సమూహములచే మహాజటిలమై దుఃఖ కంటకములచే ఆవృతమై అనేక ఎత్తుపొలములు కలిగినదై అతి భయంకరమై మమ్ములను ఎంతగానో క్షోభింపజేస్తోంది. ఓ మునీశ్వర, పదునైన కత్తితో ఈ శరీరం కోయబడినప్పటికీ నేను సహించగలను. కానీ ఈ సంసారంలోని ఆశల యొక్క విషయ ఆకర్షణల కోతను మాత్రం నేను భరించలేకపోతున్నాను. ఇవి మాకున్నవి, అవి మాకు లేవు అనునట్టి అజ్ఞాన వాయువీచిక పరంపరలు మా చిత్తములను దోషపూరితం చేస్తున్నాయి. ఈ అజ్ఞాన వ్రేటులను నిరోధించేదెట్లా? హే మహాశయ, ఈ సంసార జీవులందరూ తృష్ణ అనే పొడవైన సూత్రపు త్రాడుకు గుర్చబడిన ముత్యముల వంటివారు. సాక్షి స్వరూపమగు శుద్ధ చిత్తమే ఇందు మధ్య ఉన్న మణి. కాలుడు ఆ హారము ధరించి సర్వత్రా సంచరిస్తున్నాడు. మేము కామక్రోధాదులచే మా బంధములను మేమే కల్పించుకుని అస్వతంత్రులమై కాలచక్రమునందు ఇరుక్కుని దిక్కుతోచక పరిభ్రమిస్తున్నాం. సరే, అయినదేమో అయినది. ఇప్పటికైనా నిద్రలేచి సింహం బోని యొక్క ఊచలను త్రెంచివేయునట్లు నేను వైరాగ్యాదులచే ఈ కామక్రోధాదులను త్రెంచివేయతలిచాను. ఓ తత్వశ్రేష్ఠ, నేను మీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామం చేసి శరణు వేడుచున్నాను. నా హృదయారణ్యంలో దట్టంగా వ్యాపించి ఉన్న అజ్ఞానాంధకారాన్ని ఉత్తమ జ్ఞానమునకు సంబంధించిన సమాచారం చేత తొలగించి వేయండి. నా యందు జ్ఞానజ్యోతి వెలిగించండి. పరమ సుఖదాయకుడగు పూర్ణచంద్రుడు ఉదయించగానే ఆ చీకట్లో కనిపించే బేతాళాది వికారాలు తొలగిపోతాయి కదా. మీ వంటి మహాత్ముల దర్శనం ఆశ్రయం ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా కాని ప్రాప్తించున్నది కాదు. సత్సంగముచే నశించని జాడ్యము గాని మనోవ్యాధి కాని ఏముంటుంది? తండ్రి విశ్వామిత్ర, ఆకు నుండి జాలువారు నీటి బుట్టువలే క్షణభంగురమైన ఈ ఆయువుని గాని, చంచలములగు ఈ భోగములను గాని, మోసపూరితములగు ఈ యవనాదులను గాని నేను నమ్మి కూర్చునుటకు సిద్ధంగా లేను. స్వవిచారణచే వీటి అనిత్యత్వమును, ముందు ముందు ప్రాప్తింపజేయబోవు నీచస్థితులను ఇప్పుడే గ్రహించాను. నా ఉద్దేశంలో ఈ మానవ జన్మ ఒకానొక ఉత్తమ అవకాశమే అయి ఉన్నది. అందుచేత తమ వంటి తత్వజ్ఞులచే బోధింపబడుటకు నేను తగిన వాడిని అనుకుంటే మీ యొక్క బోధామృతం చేత నన్ను సముద్ధరించండి.